టీడీపీ జనసేన పొత్తుపై మంత్రి చెల్లుబోయిన వేణు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ 2 సీట్లు అనౌన్స్ చేస్తే జనసేన కూడా 2 సీట్లు అనౌన్స్ చేయడం వింతగా ఉందన్నారు. రేపు టీడీపీ 150 సీట్లు ప్రకటిస్తే జనసేన 150 సీట్లు ప్రకటిస్తుందని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు, లోకేష్ మీద విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు టీడీపీతో పెట్టుకోవడం హాస్యాస్పదమని అన్నారు. తమకు ఎవరితోనూ పొత్తులు లేవన్న మంత్రి తమ పొత్తులు జనంతోనే అని చెప్పారు. టీడీపీ అనౌన్స్ చేసింది 2, ఆయన అనౌన్స్ చేసింది 2. టీడీపీ రేపు 150 చేస్తే 150 చేస్తాడా? ఆ ధైర్యం ఉందా? ఎందుకు? జన సైనికులను మోసం చేయడానికి ఆ 2కి 2 చేశానన్నాడు. జన సైనికులు ధైర్యం కోల్పోయారు, మనోధైర్యాన్ని కోల్పోయారు. 2కి 2 రాజానగరం రాజులు అన్నాడు, ఆయన మండపేట ఇంకెక్కడో చేశాడు. కాదు మరి రేపు పొద్దున్న ఎన్ని టికెట్లు ఉన్నాయి? 175 కదా. చంద్రబాబు నాయుడు ఎన్ని టికెట్లు పోటీ చేస్తాడు? ధైర్యం ఉన్నవాడు అయితే 1:1 అనౌన్స్ చేసావు కదా. మోసం కాదది నువ్వు అని అనుకుంటే చంద్రబాబు ఎన్ని చేస్తే నువ్వు అన్ని చేయి. అప్పుడు నీకు ఒక నిబద్ధత, నీకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. చంద్రబాబు ఎన్ని టికెట్లు అయితే అనౌన్స్ చేస్తాడో అన్ని టికెట్లు అనౌన్స్ చేసే ధైర్యం పవన్ కళ్యాణ్కి ఉందా? మాకు పొత్తు ఒకటే జనంతో. వాళ్ళు చాలా మందితో పొత్తులు పెట్టుకుంటున్నారు. కానీ వేళ ఆశ్చర్యం ఏంటంటే ఆయన 2 చేశాడు కాబట్టి నేను 2 చేశాను అంటున్నాడు. ఈ రాష్ట్రంలో 175 సీట్లు ఉన్నాయి. ఆయన 2కి 2 అయితే ఆయన 150 అయితే 150 300 సీట్లు అవ్వవు కదా. 300 సీట్లు అవ్వవు కదా. లేని మళ్ళీ అక్కడే మాట మార్చాడు, 3వ వంతుకు వచ్చాడు. అంటే జన సైనికుల్ని అత్యంత మానసిక క్షోభకు గురి చేసే వాళ్ళు పక్క పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళ పార్టీ నాయకుడే. నేటి రాజకీయం పేరుతో కాపు సంక్షేమ శాఖ అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబు 2 చోట్ల అభ్యర్థులను ప్రకటించడం పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించడమే అవుతుందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు, రాజానగరం ప్రకటించినప్పటికీ జన సైనికులు సంతృప్తిగా లేరంటూ తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు లేదా తణుకు, నిడదవోలు నియోజకవర్గాల అభ్యర్థులను పవన్ ప్రకటిస్తే బాగుండేదంటూ లేఖలో రాశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఆదివారం నిర్వహించే రా కదల్రాజ్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీటీ నాయుడు పిలుపునిచ్చారు. సీఎం జగన్ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, నిరుద్యోగుల్ని, మధ్యతరగతి ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పి టీడీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి రా కదిలిరా అనే కార్యక్రమంలో భాగంగా దాదాపు 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా, అన్ని వర్గాలుగా, అన్ని ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో మీ అందరూ చూశారు. అందులో ప్రధానంగా ఉద్యోగస్తులు, పిఆర్సీ కానీ, వాళ్ళ డిఏ కానీ, హెచ్ఆర్సీ సంబంధించి మీ అందరూ చూశారు. వాళ్ళ యొక్క డిమాండ్లు అడిగితే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాడు. అదేవిధంగా నిరుద్యోగులు, జగన్ వస్తే జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నాడు. కనీస అవసరాలైనటువంటి ఉప్పు, పప్పు, కారం, నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మనం చూసినట్లయితే లైట్ వేసే పరిస్థితి లేదు, డ్రైనేజ్ వేసే పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటంటే పంచాయతీకి వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఈయన కాజేశాడు. దీనివల్ల గ్రామీణ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. మరి ఎస్సీ సోదరులు దాదాపు 27 స్కీమ్స్, సంక్షేమ పథకాలన్నీ కూడా పోతబెట్టేశాడు. మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని మెడలు. త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లుగా తెలిపారు. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలంటూ సూచించారు. వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలంటూ అధికారులను ఆదేశించారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలంటూ సీఎం పిలుపునిచ్చారు. ఇటీవలే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్పై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక మాజీ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆయన చేయని వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో ఆయనకే తెలవాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచితమైన వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ద్వారా ఎన్నికై ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని ఆ రకంగా మాట్లాడటాన్ని, అది చెప్పటానికి కూడా ముఖ్యమంత్రి ఎక్కడో కూర్చున్నాడు, దానికి ఆ రకంగా ఉందని కంపేర్ చేసేదాన్ని నేను ఒక సీనియర్ లీడర్గా, కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజా జీవితంలో ఉన్న లీడర్గా తీవ్రంగా ఖండిస్తున్నాను. అసందర్భమైనటువంటి ఒక కామెంట్. మీరు ప్రజల్లో లేకుండా రోజు మీడియాలో స్టేట్మెంట్ ఇవ్వటం, ముఖ్యమంత్రి గారిని తక్కువ చేసి చూపించటం, ఈ ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి 6 హామీలు చేయలేదని అనవసరంగా దాని మీద మీరు మాట్లాడటం. ఇప్పటికీ 6లో 2 అమలు జరుగుతున్నాయి, త్వరలోనే 2 చేస్తున్నారు, మిగిలినవి కూడా 100 రోజుల్లో చేస్తున్నారు, చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు. అయినా ప్రజలను తప్పుదోవ పట్టియాలని, రాజకీయ లబ్ధి పొందాలని రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్లారు. భద్రతా సిబ్బంది ఆయన్ను మరో ఆటోలో అనుసరించారు. కేటీఆర్ సామాన్యుల్లా ఆటోలో ప్రయాణించడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన ఆటో కార్మికుల ఇబ్బందులపై స్పందించారు. బీహార్ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. మహాకూటమికి నితీష్ కుమార్ గుడ్ బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ రేపు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో కలిసి వెళ్తారు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో అప్రమత్తమైన లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కూడా తన సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తుంది. నితీష్ కుమార్ మళ్లీ సీఎం పీఠం ఎక్కకుండా చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు ఫిబ్రవరి 5న అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆ పార్టీ యోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ నితీష్ కుమార్ ఇండియా కూటమితో ఉంటే ఆయనే ప్రధాని అయ్యే అవకాశం ఉండేదని అన్నారు. ఇప్పటికీ ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ ఉత్సాహాన్ని ఏమాత్రం కోల్పోలేదని పేర్కొన్నారు.